లేవికాండము 25వ అధ్యాయము 23వ వచనములో మనం ఇలా చూడవచ్చు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నా యందు కాపురమున్న పరదేశులు. ఆ భూమి నాదే, మీరు నా యందు కాపురమున్న పరదేశులు. భూమి ఎవరిదమ్మా? అయ్యా, భూమి ఎవరిది? భూమిలో ఉన్నటువంటి సర్వస్వము, అది మనుషులు కావచ్చు, అది మృగాలు కావచ్చు, అది జంతువులు కావచ్చు, అది చెట్లు కావచ్చు. భూమి మీద నీ కంటికి కనిపించే యావత్తు కూడా, ప్రతిది కూడా, ఆ ప్రతి దానికి కూడా యజమానుడు ఎవరంటే దేవుడు. యజమానుడు ఎవరు? దేవుడు. సో ఏది కూడా మనకు భూమి మీద శాశ్వతము కాదు. ప్రతిది కూడా దేవునిది, మనది కాదు. దేవుడు దీనికి యజమానుడు. మనమందరూ ఎవరమంటే నిర్వాహకులము. మన నిర్వాహకులు మాత్రమే. యజమానుడు దేవుడు అని ఆ వచనం మనకు గుర్తు చేస్తూ ఉండాలి. ఇంకొక వచనాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 115 అధ్యాయము 16వ వచనములో, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమిని ఎవరికి ఇచ్చాడంట? నరులంటే ఎవరు? మనం. మానవులకి భూమిని ఇచ్చాడంట. ఇచ్చింది ఎవరు అంటే యజమానుడు ఎవరు? దేవుడు కదా. మనది ఏదైనా ఉందే ఇక్కడ? మనము ఎవరమంటే అనుభవించేవారు మాత్రమే. ఏది కూడా ఈ భూమిలో నాది అని అనేదానికి లేదు. మన యజమానుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి యొక్క యజమానుడు దేవుడు. మనం అందరం కూడా నిర్వాహకులు మాత్రమే. మనం అనుభవించవచ్చు, స్వాధీనం చేసుకోలేము. అనుభవించవచ్చు, తీసుకొని వెళ్ళలేము. ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం ఏం చేయాలి? ఈ భూమి మీద మనం ఏమేమైతే అనుభవించామో, ఎవరు నా భార్య అన్నాము, నా పిల్లలు అన్నాము, నా ఆస్తి అన్నాము, నా సొత్తు అన్నాము, ఇది నాది అని అన్నాము, వాటన్నిటినీ యెహోవా వశం వదిలిపెట్టి మనం ఏం చేయాలా? టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఏం చేయాలా? వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత వరకు మనది అనేది ఏదీ లేదు. కానీ ప్రతిదీ కూడా దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగనే ఆదికాండము 2వ అధ్యాయములో మనం గమనించినట్లయితే అక్కడ చక్కటి ఒక వచనం ఉండాలి. ఆ వచనాన్ని మనం చదువుతాము. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. చూడండి, నరుడు నేల మీద లేదు. ఎందుకు లేదంట? సేద్యపరచడానికి ఎవరు మనిషి లేదు కాబట్టి భూమి మీద దేవుడు వర్షాన్ని కురిపించలేదంట. ఎప్పుడైతే వర్షం కురిపిస్తాడో అప్పుడు చెట్లు మొలవడం ప్రారంభమవుతుంది. చెట్లు మొలవడము ప్రారంభమవుతుంది. అలా చెట్లు మొలిచినప్పుడు ఆ చెట్లుని పరామరించడానికి, ఆ చెట్లుని చూసుకోవడానికి, ఆ చెట్లుని మరి భూమిని నిర్వహించడానికి మనిషి లేదు కాబట్టి దేవుడు వర్షాన్ని కురిపించలేదు అని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే భూమిని సృష్టించాడు, మనిషి జీవించడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని సృష్టించాడు, చెట్లు పక్షులు జీవించడానికి కావాల్సిన వాతావరణాన్ని సృష్టించాడు. అయినా వర్షమును ఇంకా దేవుడు కురిపించలేదు. ఎందుకంటే ఆ వర్షం కురిపిస్తే ఆ వాతావరణానికి చెట్లంతా మొలుస్తుంది. వాటిని పరామరించడానికి, వాటిని నిర్వహించడానికి మనిషి లేదు కాబట్టి. అంటే నిర్వహణ అనేది చాలా చాలా చాలా
ముఖ్యమైనటువంటి విషయముగా మనం చూస్తున్నాము. దేవుడు మానవుణ్ణి సృష్టించడానికి మునుపే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి బాధ్యతలో ఒక బాధ్యత ఏంటంటే నిర్వహించడము. మనం సరైన విధములో నిర్వహించనియప్పుడు మనకివ్వబడినటువంటి తలాంతులు కూడా, మనకివ్వబడినటువంటి బాధ్యతలు కూడా దేవుడు తీసుకుంటాడు, వెనక్కి తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదట మానవుని సృష్టించే ఆ యొక్క సృష్టిలోనే మనం చూడవచ్చు, మానవునికి ప్రధానమైనటువంటి పనిని దేవుడు అనుగ్రహించున్నాడు. ఆ ప్రధానమైనటువంటి పని ఏమిటి అంటే నిర్వహించాలి. ఎవరైతే సరి అయినటువంటి నిర్వాహకులు కారో వారి దగ్గర నుండి అప్పజెప్పినటువంటి బాధ్యతల్ని కూడా దేవుడు తీసివేస్తాడు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. సో ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ అనేది తీసుకురావాలని అనుకుంటున్నాను. అదేంటంటే బాగా గమనించండి, పాత గ్రంథంలో యోసేపును గురించి మనకు అందరికీ తెలుసు. యోసేపు ఐగుప్తు దేశంలో చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఫరోకి ఒక కల వస్తుంది. ఆ కళ ఏంటంటే 7 క్రొవ్విన ఆవులు సముద్రం నుండి లేచి గట్టు మీదకి వస్తూ ఉంటుంది. అటు తర్వాత 7 బక్క చిక్కిన ఆవులు గట్టు మీదకి వచ్చి ఆ క్రొవ్విన ఆవుల్ని తినేస్తాయి. అది ఒక కళ వచ్చింది. ఇంకొక కళ ఏంటంటే చక్కటి వెన్నులు, బాగా ముదిరినటువంటి వెన్నులు 7 వస్తుంది. అటు తర్వాత బక్క చిక్కినటువంటి పీక ఎన్నులు ఒక 7 వస్తుంది. బాగుండే ఎన్నులని ఈ ఎన్నులు మృంగి వేస్తాయి. ఇది కళ. ఇది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ కళకు భావము చెప్పేవారు ఎవ్వరూ లేరు. ఐగుప్తు దేశం అంతా కూడా ప్రయత్నించారు ఆ కళకు భావము చెప్పేవాళ్ళు. ఎవరు కూడా భావము చెప్పలేకపోయారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అంటాడు, ఏమని, ఒక వ్యక్తి చెరసాల్లో ఉన్నాడు, అతని పేరు యోసేపు, కళలకు భావమును చక్కగా వివరిస్తాడు. ఒకవేళ అతన్ని కన్నా మనం పిలిపించగలిగినట్లయితే చక్కటి ఆ కళకు భావాన్ని చెప్పగలడు అని ఫరో రాజుకు సలహా ఇస్తే అప్పుడు యోసేపుని చెరసాల నుండి తీసుకొస్తారు ఫరో దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ కళను యోసేపుకు వివరించి చెప్తాడు ఫరో రాజు. చెప్పిన తర్వాత ఆ కళకు యోసేపు భావాన్ని, దాని అర్థాన్ని చెప్తాడు. ఆ అర్థం ఏంటంటే బాగా గమనించండి, ఆ అర్థం ఏంటంటే 2 కళలు కూడా ఒకటే. అదేంటంటే 7 సంవత్సరములు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పొలమంతా కూడా చక్కగా పండుతుంది. పండిన తర్వాత అటు పిమ్మట 7 సంవత్సరములు కరువు వస్తుంది. ఇదే ఆ యొక్క కళ యొక్క భావము అని అన్నాడు. అని అన్ని తర్వాత యోసేపు ఏం చెప్పాడనంటే కళకు భావము చెప్పడం మాత్రమే కాదు, చక్కగా దానికి పరిష్కారాన్ని కూడా చెప్పాడు. పరిష్కారం ఏంటంటే రాజుగారికి ఏమన్నాడంటే, రాజుగారు మీరేం చేయాలంటే ఒక చక్కటి యువకుడిని మీరు అపాయింట్ చేసి ప్రతి పట్టణంలోనూ ప్రతి నగరంలోనూ మీరు ఏం చేయాలనంటే ఈ 7 సంవత్సరములు చక్కగా పండుతుంది కదా, ఆ విధంగా పండేటప్పుడు ఆ యొక్క పంటలో 5లో 1 భాగాన్ని మీరు చేర్చి పెట్టాలి. ఆ విధంగా 7 సంవత్సరాలు చేర్చి పెడితే ఈ 7 సంవత్సరాల తర్వాత మరొక 7 సంవత్సరాలు కరువు వస్తుంది. అప్పుడు ఎవరికి కూడా ఏ కొరత లేకుండా చేర్చి పెట్టినటువంటి ఆ యొక్క ఆహారం ద్వారా దేశాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి సలహా కూడా ఇస్తాడు. బాగా గమనించండి, కళకు భావము చెప్పడం మాత్రమే కాదు, ఆ కరులో నుండి దేశాన్ని ఏ విధంగా కాపాడాలా అన్న సలహా కూడా యోసేపు రాజుకు మనం అక్కడ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మనం ఏం గమనించాలంటే ఇక్కడ కళ చెప్పేసి వెళ్ళిపోలేదు. ఏం చెప్పాడు, దానికి ఆ కరువు నుండి, ఆ క్రైసిస్ నుండి ఎలాగ బయటపడవచ్చు అని చెప్పేసి దానికి సలహా కూడా చెప్పాడు. ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ అ మేనేజ్మెంట్. మీకు ఈ విధమైనటువంటి కళ వస్తుంది, కళకు భావము ఇలా అనలేదు, కానీ ఆ కళ నుండి, ఆ కరు నుండి మనం ఏ విధంగా తప్పించుకోవచ్చు అని చెప్పేసి మార్గాన్ని కూడా తెలియజేశాడు యోసేపు. ఇదే అండి మేనేజ్మెంట్.
ఒకవేళ అక్కడ నేను ఉన్నట్లయితే నేనేం చెప్పుంటానంటే, అయ్యో అట్లా 7 సంవత్సరాలు కరువు రాబోతుందా, అయ్యో ఈ కరువులో మీరందరూ ఏం చేయబోతున్నారు, ఈ కళని దేవుడు మీకు బయలుపరిచి ఉన్నాడు, కాబట్టి ఏ విధంగా నినివే పట్టణస్థులు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏ విధంగా ఆ పట్టణాన్ని వాళ్ళు కాపాడుకున్నారో ఆ విధంగా రండి, మనం అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ 7 సంవత్సరంలో ఆ కరువులో నుండి మన దేశాన్ని కాపాడుకోవచ్చు అని ఒకవేళ నేను సలహా ఇచ్చి ఉండవచ్చు. అయితే ఇక్కడ యోసేపు ప్రార్థన చేయమని సలహా ఇవ్వలేదు, కానీ ప్రార్థన మంచిది, ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారము, నేను కాదంటం లేదు. ప్రార్థన చేయమని కోరలేదు, కానీ ప్రార్థన కంటే కూడా ఆ కరువు నుండి బయటపడడానికి సలహా ఇచ్చాడు. అదే అండి మేనేజ్మెంట్. సో కాబట్టి దేవుడు మనకి ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, ఆ కరువు రాబోయే విషయము బయలుపరిచింది ఎవరు? దేవుడు బయలుపరిచాడు. ఆ కరువు రాబోతుందని ఎవరికి తెలుసు? యోసేపుకు తెలుసు. ఆ కరువు ఎంత తీవ్రంగా ఉంటుందని ఎవరెవరికి తెలుసు? రాజుకు తెలుసు, ఆ దేశస్తులందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పుడు కూడా, ప్రభువా ఈ కరువు మాకు వద్దు, ఈ కరువులో నుండి మమ్మల్ని కాపాడండి అని వారు ప్రార్థన చేయలేదు. కానీ మారుగా వారు ఏం చేశారంటే, వారు మెదడును ఉపయోగించి ఆ కరువు నుండి ఎలా బయటపడాలా అని చెప్పేసి వాళ్ళు ఆ మేనేజ్మెంట్ స్కిల్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మనమేం ప్రార్థన చేస్తామంటే, ఒక సమస్య వచ్చినప్పుడు, ప్రభువా ఆ సమస్య నాకు రాకూడదు, ప్రభువా ఆ కరువు నాకు రాకూడదు, ఆ ఆర్థిక సమస్య నాకు రాకూడదు, ఆ అనారోగ్య సమస్య నాకు రాకూడదు అని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడం మంచిది, ప్రార్థనలోనే సర్వస్వం మనం సాధించగలము. అదే సమయంలో దేవుడు నీకొచ్చినటువంటి సమస్య నుండి ఎలా బయటపడాలా అని చెప్పేసి నువ్వు ఏ విధంగా మేనేజ్ చేసుకోగలుగుతున్నావు, ఏ విధంగా నిర్వహించగలుగుతున్నావు ఆ సమస్యను అని చెప్పేసి ఆయన కొన్ని సమయంలో ఇలాంటి కరువును కూడా అనుమతిస్తాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలా దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ యోసేపు జీవితంలో నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? అతను ఎవరు తెలిసినా ఐగుప్తీయుడా కాదు, ఒక హెబ్రీయుడు. ఐగుప్తు భాష వచ్చా? అంతగా రాదు. సుదేశుడా కాదు. అతను ఎవరంటే ఒక దాసుడు. అయ్యా నువ్వు దాసుడివా, నీకు భాష వచ్చా లేదా, లేదా ఈ దేశానికి చెందినవాడువా కాదా, ఇవన్నీ కాదు నిన్ను గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళేది. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను నువ్వు ఎలా పరిష్కరిస్తావు, ఆ సమస్య నుండి దేశాన్ని ఎలా కాపాడుతావు, ఆ సమస్య నుండి నీ కుటుంబాన్ని ఎలా కాపాడుతావు, ఆ సమస్యల్లో దేవుణ్ణి నువ్వు ఎలాగా వాడుకుంటావు అన్న దాని మీద ఆధారపడి ఉంది. అందుకే యోసేపు ఆ దేశానికే రాజు తర్వాత రాజుగా నియమింపబడ్డాడు. ఎందుకు తెలిసిన? భాష వచ్చని కాదు, ఐగుప్తీయుడు అని కాదు. ఎందుకు తెలిసిన? సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలా, ఎలా నిర్వహించుకోవాలా అని నిర్వహణకు సంబంధించినటువంటి సలహా ఇచ్చాడు. కాబట్టి ఆ రాజు యోసేపుని ఆ దేశానికి రాజు తర్వాత రాజుగా నియమించాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఇక్కడ ఎందుకున్నామనంటే, దేవుని ఆస్తి భూమి మీద ఏది ఉన్నా కూడా దాన్ని సరిగా నిర్వహిస్తూ ఉన్నామా లేదా అన్నది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము. దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ధనవంతుడు దూరదేశం వెళ్తూ ఉన్నాడు. ముగ్గురిని పిలిచాడు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చేసి దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిచాడు. అతను ఇంకొక 5 తలాంతులు సంపాదించి ఉన్నాడు. సబాష్, మంచి దాసుడా అని పొగి. 1 తలాంతు తీసుకున్నవాడు యజమానుడి దగ్గరికి వచ్చేసి ఏమన్నాడంటే, ఆ 1 తలాంతుని తిరిగి తెచ్చి ఇచ్చేశాడు. గమనించండి, ఇక్కడ ఈ 1 తలాంతు తీసుకున్నాడు. ఏం చేశాడంటే, దాన్ని తీసుకుని వెళ్ళి ఆ తలాంతుని మట్టి కింద పాతి పెట్టేశాడు. అర్థమైందా? మట్టి కింద పాతి పెట్టేశాడు. పాతి పెట్టిన తర్వాత దాన్ని కాపలా కాశాడు. ఎవరు తీసుకెళ్ళిపోతారో ఏమో అని చెప్పేసి కాపలా కాసి యజమానుడు వచ్చిన వెంటనే ఆ 1 తలాంతుని తీసుకొని వచ్చి యజమానుడి దగ్గర ఇచ్చేశాడు. దానికి యజమానుడు ఏం చెప్పాడు తెలిసిన? సోమరివాడా, చెడ్డదాసుడా అని అన్నాడు. సోమరివాడా, చెడ్డదాసుడా అని మనం పిలిపించుకోకూడదు అని అంటే, మనకిచ్చినటువంటి తలాంతుని సరిగా మనం నిర్వహించాలి. మనకిచ్చినటువంటి ఆ తలాంతుని మనం సరిగా వాడుకోవాలి. అలా ఎప్పుడైతే మనం సరిగా వాడలేదో మనల్ని కూడా దేవుడు చూసి ఏమంటాడంటే, సోమరివాడా, తర్వాత ఏం చెప్పాడు? చెడ్డదాసుడా అని అన్నాడు. అతను ఏమీ హత్య చేయలేదు,
లేదా ఇంకొక వ్యభిచారం చేయలేదు, లేదా ఇంకొకటి అతను చేయలేదు. అలా చేయకపోయినప్పటికీ కూడా చెడ్డ దాసుడా అని అన్నాడు. చెడ్డ దాసుడు అని ఎందుకు పిలిపించుకున్నాడు అని అంటే అతను సరిగా నిర్వహించలేదు. ఇచ్చినటువంటి తలాంతుకి చూడండి, ₹1 ఇస్తే ₹5 ఇచ్చిన వాళ్ళు దానికి వాల్యూ యాడ్ చేశారు. అంటే ఇంకా 5 తలాంతుల విలువలను దానికి వాళ్ళు యాడ్ చేశారు. సో 2 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి ఇంకా 2 తలాంతుల యొక్క ఇంకా దాన్ని 4 తలాంతులుగా చేశాడు. అంటే దేవుడు ఇచ్చిన దానికి వాళ్ళు ఇంకా విలువను అంటే వాల్యూ యాడ్ చేయాలి. అదే సరి అయినటువంటి నిర్వాహకుడు. అంటే దేవుడు ఇచ్చిన దానికి మనం వాల్యూ ఎప్పుడైతే యాడ్ చేయలేదో మనం సరి అయినటువంటి నిర్వాహకులము కాము. కాబట్టి అలాంటి వాళ్ళని చూసి దేవుడు అంటున్నాడు, చెడ్డదాసుడా అంటున్నాడు, సోమరివాడా అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మన దేవుడు మనకు ఇచ్చినటువంటి ఏది ఇచ్చినా కూడా దాన్ని చక్కగా చూసుకొని దానికి ఇంకా విలువను యాడ్ చేయాలి. కానీ దానికి ఉన్నటువంటి విలువను పోంగొట్టే వాళ్ళుగా మనం ఉండకూడదు. అర్థమవుతున్నది లేదా? విలువ అంటే 5 విలువలు యాడ్ చేశాడు. అంటే ఇతను ఏ విలువ కూడా ఆ తలాంతుకి యాడ్ చేయలేదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుడిచ్చిన తలాంతుకు వాల్యూ యాడ్ చేయలేదో అప్పుడు దేవుడు నిన్ను చూసి అంటాడు, ఏమని? సోమరివాడా, చెడ్డదాసుడా అని చెప్పేసి. ఇక్కడ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇచ్చిన దాన్ని చూసుకోవడం మాత్రమే కాదు, దానికి విలువలను యాడ్ చేయడం కూడా. అతను విలువలను యాడ్ చేయలేదు. కాబట్టి అతను చూసి ఏమన్నాడంటే చెడ్డదాసుడు అని అన్నాడు. ఒకవేళ నువ్వు దేవుని చేత నేను చెడ్డదాసుడా, సోమరివాడా అని అనిపించుకోకూడదు అని అంటే మనం సరిగా నిర్వహించాలి. మనకిచ్చినటువంటి తలాంతుల్ని సరిగా మనము వాడాలా, దాన్ని ఏ విధంగా వాడుతున్నాము, ఏ విధంగా దానికి వాల్యూ యాడ్ చేస్తున్నాము అన్నది చాలా 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 ముఖ్యమైన ఒక విషయంగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. ఒకరోజు యేసయ్య 3 రోజులు అరణ్య ప్రాంతంలో వేల మంది ఉన్నారు, వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. 3 రోజులు అయ్యింది, ఆహారం లేదు వాళ్ళకి. శిష్యులు వచ్చి యేసు ప్రభు దగ్గర, అయ్యా 3 రోజులుగా ఆహారం లేకుండా ఉన్నారు, వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో వారు ఇబ్బంది పడతారేమో, కాబట్టి మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఆహారం పెట్టాలని అంటే యేసయ్య మీరు పెట్టండి అని అన్నాడు. వాళ్ళ దగ్గర మా దగ్గర ఏమీ లేదని అన్నారు. మరి ఇక్కడ ఏముంది? ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉండింది. ఆ 5 రొట్టెల్ని 2 చేపలు తీసుకొని యేసయ్య ప్రార్థన చేసి పంచిపెట్టండి అన్నారు. 5,000 మంది పురుషులు మాత్రం తిన్నారంట. 5,000 మంది పురుషులు తిన్నారు. స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు మనకైతే తెలియదు. అయితే అందరిని కలుపుకుంటే ఒకవేళ 10,000 మంది ఉన్నారు లేదా 20,000 మంది ఉన్నారు మనకైతే తెలియదు. అయితే పురుషులు మాత్రము 5,000 మంది సంతృప్తిగా భోంచేశారు. భోంచేసిన తర్వాత ఏం జరిగింది తెలిసిన? యేసయ్య శిష్యులకు ఒక మాట అన్నాడు, ఆ చిన్న చిన్న తునకలన్నిటినీ కూడా ఏరండి అని చెప్పాడు. వాళ్ళు వాటన్నిటిని ఏరితే ఎన్ని గంపలమ్మా? ఎన్ని గంపలు? 12 గంపల నిండా ఏరారంట. 5,000 మందికి చేపలను రొట్టెలను పంచాడు కదా, ఈ తునకలను పెట్టుకొని ఏం చేసుకునేదానికమ్మా? ఆలోచించండి. ఈ తునకలు పెట్టుకుని ఏం చేసుకునేదానికి 12 గంపల నిండా ఆ తునకలంతా కూడా ఏరారంట. ఇక్కడ మీరు ఒకవేళ అనుకోవచ్చు, అంతమందికి ఆహారం పెట్టినటువంటి యేసయ్య ఎందుకు ఈ చిన్న చిన్న తునకలన్నిటినీ కూడా ఏరమన్నాడు అని చెప్పేసి ఒకవేళ ఆలోచించినట్లయితే గమనించండి, అక్కడ శిష్యులకి యేసయ్య నేర్పించే పాఠం ఏంటంటే మేనేజ్మెంట్, నిర్వహణ ఎలా చేయాలి అని చెప్పేసి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. అమ్మ 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి దేవునికి అది ఒక లెక్కమ్మ. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే అవి చిన్నవి అని చెప్పేసి సులకనగా చూసి వాటిని మనం వదిలేస్తూ ఉంటాం. అయితే దేవుడు వాటికి కూడా విలువను ఇస్తూ ఉన్నాడు. లేదు, అవి వదిలిపెట్టేదానికి లేదు, వాటన్నిటిని కూడా మీరు సమకూర్చండి, ఏరండి అని అన్నప్పుడు ఏరితే దాదాపు 12 గంపలు వచ్చిందండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ప్రతి చిన్న వాటికి కూడా విలువను ఇస్తూ ఉన్నాడు అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి శిష్యులకి ఆయన ఏమి నేర్పుతున్నాడంటే, వీళ్ళు చిన్నవాళ్ళు, ఇది చిన్నది, అయ్యో ఇంత ఆహారం భోంచేసేసాం కదా, ఇది ఎందుకు పనికి వస్తుంది, పోండి అని అనేదానికి లేదు, దానికి కూడా విలువను యాడ్ చేశాడు. దానికి కూడా ఒక విలువ ఉంది, దానికి కూడా ఒక వాల్యూ ఉంది అన్న విషయాన్ని, ఆ యొక్క మేనేజ్మెంట్ని శిష్యులకు యేసయ్య అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. మనలో ఎంతమంది అండి అట్లేముంది పోన్లే అని చెప్పి అని అంటాం. యేసయ్య అలా అన్నాడా? ఏం చెప్పాడు యేసయ్య? ఏం చెప్పాడమ్మా? వాటన్నిటినీ ఏరమని చెప్పాడు. అవి మరీ చిన్నవి అయినా వదిలేశారా? దాన్ని వదలలేదు. దేవుని బిడ్డలారా, ఇదే అండి మేనేజ్మెంట్ అని అంటే.
ఇదే నిర్వాహము అని అంటే. చిన్న చిన్న వాటిని కూడా యేసయ్య ఆ శిష్యులకి నేర్పించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంకొక విషయాన్ని కూడా ఈ సమయంలో నేను చెప్పి పూర్తి చేస్తాను. అదేంటంటే, నువ్వు ప్రార్థన చేసేదానికి నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తావో దాన్ని ఒకవేళ దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు. అయితే నువ్వు ఏదైతే మేనేజ్ చేసుకుంటావో, నువ్వు ఏదైతే మేనేజ్ చేసుకోగలవో దాన్ని నువ్వు దేవుని దగ్గర అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఉదాహరణకి ఒకటి చెప్తాను. నాకు ఒక స్కూటర్ ఉందిమ్మా, స్కూటర్ ఉంది, బయటే ఉంది. ఆ స్కూటర్ చూడండి ఎలా ఉండదు. చూడండి ఒకసారి, చూడండి బయట చూడండి. చూసారా? మట్టి కొట్టుకుపోయి ఉండదు, మట్టి కొట్టుకుపోయి ఉండదు. ఎప్పుడు కడిగానో నాకే తెలియదు. ఒక 2-3 సంవత్సరాలుగా నేను బండిని కడగలేదు, వాడుతూ ఉన్నాను. అంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా. ప్రభువా, నాకు ఒక కారు కావాలా, నాకు ఒక కారు ఇవ్వండి, సేవకు పోవాలా, నాతో పాటు ఒక 4-5 కూడా ఎక్కించుకుపోవాలా, నాకు ఒక కారు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేస్తాను అని అనుకోండి. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలిసిన? ఒరే మూర్ఖుడా, నీకు నేను 2 వీలర్ ఇచ్చా. 2 వీలర్ ఎవరిది? నాదే, అదే దేవునిది. ఏం చెప్పాను నేను? ఈ భూమి మీద ఏది ఉన్నా దానికి అధికారి నేను కాదు, దానికి యజమానుడు ఎవరు? దేవుడు. కాబట్టి నేను నీకు 2 వీలర్ ఇచ్చా. ఆ 2 వీలర్ ముఖం ఒకసారి చూడు, అది ఎలా ఉందో చూడు. దాని ముఖంలో ఏ రోజున ఇంజిన్ ఆయిల్ పోసావా, దాన్ని నువ్వు కడిగావా, అది ఎలా ఉంది చూడు. అంటే నేను నీకు ఒక చిన్న వస్తువుని ఇచ్చాను, ఆ చిన్న వస్తువుని సరిగా ఉపయోగించడానికి తెలియని నువ్వు అది ఎట్లా పెద్ద వస్తువు ఇచ్చినప్పుడు ఆ పెద్ద వస్తువును నువ్వు ఉపయోగించగలవు అని అంటాడా అనడమ్మా? సరే, ఉదాహరణకి ఈరోజు నేను ఒక ఏరోప్లేన్ అడుగుతాను అనుకోండి. మీరందరూ నా కొరకు ఏరోప్లేన్ కావాలని చెప్పేసి ప్రార్థన చేయండి. మీరు మాత్రమే కాదు, ఇంకా 4-5 సంఘాలు అందరూ కూడుకొని కూడా ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయండి. నాకు ఏరోప్లేన్ దేవుడు ఇస్తాడమ్మా? ఇస్తాడనా? అయిలరా ఇస్తాడా? అసాధ్యం, ఇవ్వడు. మీరు ప్రార్థన చేయండి, ఇస్తాడా చూద్దాం. ఎందుకు ఇవ్వడో తెలిసిన? దాన్ని ఎలా నడపాలా, దాన్ని ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి నాకు తెలియదు. కాబట్టి దేవుని దగ్గర ధైర్యంగా అడగవచ్చు. ఎప్పుడు అడగవచ్చు అంటే, ఆ 5 తలాంతులు తీసుకున్నాడు అడగవచ్చు. అయ్యా, 5 ఇచ్చాను, మేనేజ్ చేశాను, 5 సంపాదించాను, ఇంకా నాకు ఇవ్వు అని అడగవచ్చు. హల్లెలూయా. ఈ 2 తలాంతులు తీసుకున్నవాడు, అయ్యా మీరు నాకు 2 ఇచ్చారు, దాన్ని 4 చేశాను, ఇంకా నాకు ఇవ్వు అని అడగవచ్చు. ఈ 1 తలాంతు తీసుకున్నవాడు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేదానికి విలువ ఉంది అక్కడ? అడగలడా? ఎందుకు? దాన్ని సరిగా ఉపయోగించలేదు దేవుని బిడ్డలారా. అందుకే చెప్తున్నాను, నువ్వు ఏమైతే దేవుడు ఇచ్చిన దాన్ని, దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో దాన్ని నువ్వు సరిగా వాడేటప్పుడు, దాన్ని సరిగా ఉపయోగించేటప్పుడు, దానికి విలువలను యాడ్ చేసేటప్పుడు నీకు దేవుడు ఇంకా అత్యధికముగా ఇస్తాడు. నువ్వు ఏదైతే వాడుకోలేవో, నువ్వు ఏదైతే మేనేజ్ చేసుకోలేవో అది నీకు ఇచ్చినా దాని విలువ నీకు అర్థం కావదు. కాబట్టి దాన్ని నువ్వు సరిగా వాడుకోలేవు. నాకు 2 రూములు ఇల్లు ఉండాలి. ఏమా? 2 రూములు ఇల్లు ఉండాలి. నేను ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, అయ్యా నాకు 10 గదులుండే ఇల్లు కావాలా అని ప్రార్థన చేశాను అనుకోండి. అప్పుడు ఉండయ్యా, రా మన ఇద్దరు వెళ్ళి నీ ఇల్లు ఒకసారి చూసి వస్తామని చెప్పేసి దేవుడు కూడా నాతో పాటు వస్తాడు. వచ్చి ఇల్లు చూస్తాడు. ఇల్లు చూస్తే ఎక్కడ చూసినా గందరగోళంగా ఉండాలి, మురికిగా ఉండాలి, దుమ్ము ఉండాలి, ధూళి ఉండాలి. ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన వెంటనే వాసన. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఒరే విన్సెంట్, నేను నీకు 2 రూములుండే గది ఇచ్చాను, దానినే నువ్వు ఈ విధంగా పెట్టుకునేటప్పుడు రేపటికి 10 గదులుండే ఇల్లు ఇచ్చినా దాన్ని నువ్వు మేనేజ్ చేసుకోలేవు. కాబట్టి దీన్ని నువ్వు మేనేజ్ చేసుకోగలిగితేనే నీకు 10 గదులు ఉన్నటువంటి ఇల్లు ఇస్తాను. దేవుని బిడ్డలారా, మన ఇల్లులు ఎలా ఉండాలి? దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన వాహనాలు మనం ఎలా పెట్టుకుని ఉన్నాము? మన ఇంట్లో కూర్చొని ఉంటాం, నీళ్లు పోతా ఉంటుంది. నేను భార్యకి చెప్తాను, అమ్మా నీళ్లు వేస్ట్గా పోతున్నది, దాన్ని ఆపుకొని అంటాం. ఆమె ఏం చెప్తుంది? అబ్బాయికి చెప్తుంది. అబ్బాయి ఏం చెప్తాడు? తమ్ముడికి చెప్తాడు. ఎవరు కూడా పోయి ట్యాప్ ఆఫ్ చేయరు. నీళ్లు వేస్ట్ అవుతానే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? అది చిన్న విషయమే అయినా దాన్ని మనం సరిగా మేనేజ్ చేసుకొని ఆ నీళ్ళని ఆపలేదు. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి నీటిని మీరు ఎంత పొదుపుగా వాడుతున్నారు? ఇంట్లో కరెంటు ఫ్యాన్ పోతున్నది,
అయ్యా ఫ్యాన్ ఆఫ్ అంటావు, ఆపుకుంటూ కొడుకు వెళ్ళిపోయాడు, నీకు బద్ధకం, నువ్వు లేచి ఫ్యాన్ ఆపలేకపోతున్నావు, ఫ్యాన్ ఇస్తానికి ఫ్యాను పోతా ఉండదు. అది చిన్న విషయమే, దాన్ని కూడా మేనేజ్ చేసేదానికి తెలియదు. కాబట్టి నీకు నీ ఇంట్లో ఏది ఉండినా, నీ బట్టలు కానీ, నీ వాహనం కానీ, నీ ఇల్లు కానీ, నీ శరీరం కానీ నువ్వు ఏ విధంగా మేనేజ్ చేసుకుంటావో దాన్ని బట్టి ఇంకా అత్యధికముగా దేవుడు నీకు ఇచ్చేది ఉంటుంది. కానీ నువ్వు ప్రార్థన చేసేది అంత దేవుడు తెచ్చి నీ ఇంట్లో డంప్ చేసేయడు. అర్థమవుతుండదని నేను చెప్తున్నానని చెప్పేసి. కాబట్టి నువ్వు ప్రూఫ్ చేయి, అయ్యా ఇదిగో నాకు ఇది ఇచ్చారు చూడండి, దాని మీద నేను పనిచేశాను, ఇదిగో ఇంత తయారు చేయగలిగాను అని చెప్పేసి ఎప్పుడైతే మనము అయ్యా నాకు ఇచ్చినటువంటి పనిని నేను పూర్తి చేశాను అని చెప్పేసి నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావో అప్పుడే దేవుడు ఇంకా అత్యధికంగా మనకు అనుగ్రహించగలడు. మనం అందరూ ఇక్కడ ఎందుకున్నామంటే మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని సరిగా మేనేజ్ చేయడానికి. ఎవరైతే సరిగా మేనేజ్ చేయలేదో చెడ్డదాసుడా, సోమరివాడా, నీ కొరకు ఏర్పరచబడినటువంటి ఆ యొక్క ఆరని అగ్నిలోనికి వెళ్ళుము అని అంటున్నాడు. అతను ఏమీ చేయలేదు, ఇచ్చిన దాన్ని సరిగా వాడుకోలేదు. కాబట్టి సో మీ ఇల్లు ఎలా ఉండాలి, మీకు దేవుడు ఇచ్చినటువంటి వస్తువులు ఎలా ఉండాలి, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఆదిలో దేవుడు ఆదామును సృష్టించి కూడా తీసుకొని వచ్చి వర్షము కురిపించలేదు, ఎందుకంటే ఆ చెట్లని మేనేజ్ చేసేదానికి మనిషి లేదు అని చెప్పాడు. కాబట్టి మనమందరం ఇక్కడ ఉన్నామంటే దేవుని ఆస్తిని, దేవుని సొత్తుని, దేవుడు ఇచ్చినటువంటి వాటిని సరిగా మనం మేనేజ్ చేయగలిగినప్పుడే మనం అడిగేవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచించండి. అది మన శరీరం అయినప్పటికీ, దేవుడిచ్చిన తలాంతులైనప్పటికీ, దేవుడిచ్చినటువంటి వస్తువులైనప్పటికీ, దేవుడిచ్చినటువంటి వాహనాలు అయినప్పటికీ, మరి ముఖ్యంగా సమయం, టైం, చాలా చాలా ముఖ్యమైనటువంటిది టైం. ఆ టైంని మీరు ఎలా వాడుతున్నారు, ఆ టైంని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఎంతసేపు అయినా సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్లోనే కాలం గడుపుతున్నారా, లేదా సేవకు వెళ్తున్నారా? ఆ టైంని నువ్వు ఎలా వాడుతున్నావు? టైం నీకు మరలా రాదు. టైం ఏ లైఫ్, లైఫ్ ఇస్ టైం, టైం ఇస్ లైఫ్. ఒక గంట నువ్వు కూడా వ్యర్థం చేసినట్లయితే నీ జీవితంలో ఒక గంట జీవితము వెళ్ళిపోయినట్లే దాని అర్థం. నీకు దేవుడు ఇచ్చినటువంటి టైంని నువ్వు ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నావు? ఆ టైంని నువ్వు ఎలా వాడుతున్నావు? ఎంతోపైన కూర్చొని ఇరుగు పొరుగు వారితో కూడా కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చొని ఉండవా, లేదా టీవీ ఎదుటి కూర్చొని ఉండవా, లేదా సెల్ ఫోన్ ఎదుటి కూర్చొని ఉండవా? ఏ విధంగా దేవుడు ఇచ్చినటువంటి 24 గంటల్ని నువ్వు ఎలా ఉపయోగిస్తూ ఉన్నావు? ఆ టైంని నువ్వు ఎలా కేటాయిస్తూ ఉన్నావు? ఆ టైంని నువ్వు ఎలా వాడుతున్నావు? ప్రతిదీ అండి. హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు మేనేజ్ యువర్ టైమ్, గాడ్ విల్ నాట్ గివ్ యూ టైమ్. టైమ్ ఇస్ లైఫ్, లైఫ్ ఇస్ టైమ్. ట్రై టు అండర్స్టాండ్. కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఎలా ఉపయోగిస్తూ ఉన్నారు మీరు? వస్తువులు మాత్రం కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని మీరు ఎలా ప్రయోజనపరుస్తూ ఉన్నారు? దాన్ని బట్టే మీ జీవితాలు, మన జీవితాలు మెరుగుపడతాయి. దాన్ని బట్టే ఇంకా పంచములో నమ్మకముగా ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడు? ఇంకా అనేకమైనటువంటి వాటిలో అతన్ని గొప్ప చేస్తాడు. సో జస్ట్ థింక్ ఫ్యూ మినిట్స్, టేక్ ఫ్యూ మినిట్స్ అండ్ థింక్. ఒక 3 నిమిషాలు తీసుకోండి, ఆలోచించండి. అయ్యా, మీరిచ్చిన సమయాన్ని, మీరిచ్చిన వస్తువుల్ని, మీరిచ్చిన ఇంటిని, ఇచ్చినటువంటి యావత్తును నేను ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నాను? వాటి ద్వారా మీ నామం మహిమపరచబడుతున్నదా లేదా అని ఒకసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు ఇంకా ఆ విధంగా మేనేజ్ చేయకుండా ఏనో దానాన్ని నీ జీవితాన్ని గడుపుతున్నావా? ఇదే సమయము మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన జీవితాన్ని మార్చుకుంటాం, ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకుంటాం, ఆ విధంగా మేనేజ్ చేస్తాం. ఇంకా అత్యధికంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు చెల్లించుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం.